नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। రోజు ఉదయం 7:30 గంటలకు నమ్మదగిన సమాచారం బాగా ఎస్ఓటి టీం మరియు మా ఎస్ఐ శేఖర్ అండ్ క్రైమ్ టీంలు లిమ్స్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణ జిరాక్స్ సెంటర్కి వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే ఒకడు చిన్నరేవుల శ్రీశైలం మరి ఎట్టిలింగమయ్య అనేటువంటి ఇద్దరు ఉన్నారు. చిన్నరేవుల శ్రీశైలం అనేటటువంటి వ్యక్తి తనకు 2019లో ఒక మురళీకృష్ణాచార్య అనేటటువంటి వ్యక్తి పరిచయం అయ్యి ఈజీగా డబ్బులు సంపాదించుకోవాలని అంటే భూదాన్ రికార్డు తయారు చేసి దాన్ని ఎవరికైతే భూమి లేని వాళ్ళకు ఉంటారో వాళ్ళకి ఇచ్చినట్టయితే మనం ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటటువంటి విషయం చెప్తాడు. దాంతోన ఈ చిన్నరేవుల శ్రీశైలం అనేటువంటి వ్యక్తి చిన్నప్పుడు గొర్రెలు గాయడం, ఆ గొర్రెలు కాసిన తర్వాత ఆ క్రమంలో పరిచయమైనటువంటి లావణ్య, రవి వాళ్ళు మటన్ షాప్ నడిపించేటటువంటి రవి ఈ మటన్ షాప్ అంటే గొర్రెలు కొనుక్కునే క్రమంలో శ్రీశైలంతో పరిచయం వేస్తుంది. ఈ శ్రీశైలం దగ్గర పోయి మాకు కూడా భూమి కావాలి, మాకేం లేదని చెప్తే ఈ శ్రీశైలం నేను భూమి ఇప్పిస్తాను, భూదాన్ భూమి ఇప్పిస్తాను అని చెప్పి ఈయన పరిచయం పెంచుకొని ఈయన దగ్గర అంతకుముందు 2019లో పరిచయమైన మురళీకృష్ణ చెప్పిన విధంగా ఈ ఎంఆర్ఓ విఆర్ఓ సంతకాలు స్కాన్ చేసి ఎట్టిలింగమయ్య యొక్క జిరాక్స్ సెంటర్లో పెట్టి ఆ మార్పిడి చేసేసి భూదాన్ సర్టిఫికేట్ అన్ని క్రియేట్ చేసి ఒకటి డాక్యుమెంట్ ఇచ్చేయడం జరుగుతుంది, పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చేసినందుకు గాను అతను ₹1,00,000 తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా వీళ్ళు ఆదిబట్టలకు సంబంధించినటువంటి గూడలో ఒకటి, తర్వాత బడంపేటలో బాలమణి అనే వాళ్ళ దగ్గర కూడా ఈ విధంగా చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఒక భూదాన్ ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో మరియు మీర్పేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు ఇప్పుడు రిమాండ్ గురించి పంపడం జరుగుతుంది. సర్టిఫికేట్కి ఎంత తీసుకుంటుంది? ఒక్కో సర్టిఫికేట్కి ₹1,00,000 తీసుకుంటారు. ఎకరా కేసు పర్ ఎకరానా ఎట్లా? ఇప్పటి వరకు మా నోటీస్కి వచ్చిన కాడికైతే 3 చేసిండు. ఆదిపట్లలో ఒకటి అయిపోయింది, మా దగ్గర ఒకటి, మీర్పేట పోలీస్ స్టేషన్లో ఒకటి అయింది. వీళ్ళ మీద గతంలో కేసులు ఉంది. ఏమేమి రికవర్ చేసింది సార్? రికవర్ చేసిందంటే కంప్యూటర్, ప్రింటరు, డెస్క్టాప్, CPU, కీబోర్డ్ అంటే మొత్తానికి సిస్టమ్ సంబంధించిన మొత్తము, తర్వాత వాళ్ళు తయారు చేసినటువంటి ఫేక్ డాక్యుమెంట్ ఒక 3 రికవర్ చేయడం. ఏమేమి సెక్షన్ పెట్టి సార్? సెక్షన్ 420, 468, 471.